Hi guys, welcome to Cricket Venkatesh. ఐపీఎల్ సంబంధించి వస్తున్న కొన్ని తాజా సమాచారాల గురించి వీడియోలో మాట్లాడదాం. ముఖ్యంగా సంజు శాంసన్ ఈజ్ వెరీ మచ్ ఇన్ ద న్యూస్. సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ వదిలేసి వెళ్ళాలనుకుంటున్నానని చెప్పి మేనేజ్మెంట్కి ఇన్ఫార్మ్ చేశాడు. నన్ను రిలీజ్ చేయండి అని చెప్పి అడిగినట్టుగా మనకి క్లియర్గా ఇప్పుడు న్యూస్ వచ్చింది. గతంలో కూడా నేను వీడియో చేశాను. ఐ థింక్ మోర్ దెన్ 1 month ఐ డోంట్ నో వెన్ ఐ డిడ్ దట్. ఆల్రెడీ లాస్ట్ టైం కూడా ఒక స్ట్రాంగ్ న్యూస్ వచ్చింది. ఏంటంటే సంజు ఇస్ లీవింగ్ రాజస్థాన్, చెన్నైకి వెళ్ళొచ్చు, ట్రేడింగ్ అవుతుంది అని చెప్పి. అయితే ఇప్పుడు ట్రేడింగ్ గురించి మాట్లాడలేదు, రిలీజ్ చేయమని అడిగాడు. కాబట్టి రిలీజ్ అయ్యి అతను ఆక్షన్లోకి వస్తాడేమో నెక్స్ట్ ఇయర్ సీజన్ కోసం. ఈ ఏడాది చివరిలో జరగబోయే మినీ ఆక్షన్లో సంజు శాంసన్ మైట్ ఫిగర్ అని మనకు అనిపిస్తుంది. చెన్నై ట్రేడింగ్ కూడా చేస్తారంటే మరి ట్రేడింగ్ అవుతుందో లేదో తెలియట్లేదు. దాని గురించి మనకి పూర్తి సమాచారం లేదు. మొత్తం మీద సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ వదిలేయడం ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్కి వెళ్ళిన అశ్విన్ కూడా తనని రిలీజ్ చేయమని చెప్పి అడిగాడు. హీ వాంట్స్ టు లీవ్ సిఎస్కే అని చెప్పి అది కూడా న్యూస్ వచ్చింది. సో మరి సిఎస్కేకి సంజుని ఇచ్చేసి అక్కడి నుంచి అశ్విన్ తెచ్చుకోవచ్చు కదా. కానీ డిఫరెన్స్ వస్తుంది వాళ్ళిద్దరి రెమ్యూనరేషన్ సంబంధించి. ఎందుకంటే సంజు శాంసన్ 18 crores పెట్టి సంజు శాంసన్ వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. వేరే చెన్నై 9.75 crores పెట్టి అశ్విన్ని తీసుకున్నారు. సో ఆల్మోస్ట్ 8 crores 25 lakhs డిఫరెన్స్ ఉంది ఇద్దరి దీంట్లో. సో స్ట్రైట్ ట్రేడింగ్ అనేది కుదిరే పరిస్థితి లేదు. సో ఆల్ క్యాష్ డీల్ చేసుకుంటారా, ఏం చేస్తారా అనేది మనకు తెలియదు. మరి చెన్నై ఒకటే కాదు కదా, దేర్ ఆర్ అదర్ టీమ్స్ లైక్ కోల్కతా నైట్ రైడర్స్ కూడా సంజు శాంసన్ని తీసుకోవాలి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. సో సంజు ఆక్షన్లోకి వెళ్తే ఐ థింక్ హీ విల్ గెట్ ఎ వెరీ గుడ్ ప్రైస్, వెరీ వెరీ గుడ్ ప్రైస్. అతను ఇప్పుడున్న రికార్డులు కూడా బ్రేక్ చేసే పరిస్థితి ఉంటుంది. రిషబ్ పంత్ రికార్డును బ్రేక్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. యూ విల్ డెఫినెట్లీ గో above 20 lakhs. That much I am very much sure if he goes into the auction. ఎందుకంటే అతను కీపర్, కెప్టెన్ అండ్ వండర్ఫుల్ బ్యాట్స్మెన్. సో 3 roles ఉన్నాయి అతని దగ్గర. కెప్టెన్గా తను ప్రూవ్ చేసుకున్నాడు ఆల్రెడీ. ఐ థింక్ 2022లో అనుకుంటా రాజస్థాన్ రాయల్స్ని ఫైనల్ దాకా తీసుకెళ్ళాడు. అండ్ వండర్ఫుల్ హార్డ్ హీటింగ్ బ్యాట్స్మెన్. ఐపీఎల్లో అతనికి ట్రెమెండస్ రికార్డు ఉంది. అండ్ ఈజ్ కీపర్ ఆల్సో. సో అలాంటి ఒక ప్లేయర్ని కళ్ళకత్తుకుని తీసుకుంటారు ఏ టీం అయినా. నాట్ ఓన్లీ సిఎస్కేకి కోర్స్ ధోని ఇవాళ కాకపోతే రేపు రిటైర్ అయినా వాళ్ళకి కీపర్ కావాలి, కెప్టెన్ అవసరం లేకపోయింది. కోల్కతాకి కెప్టెన్ కావాలి, కీపర్ కావాలి. అజింక్య రహానే లాస్ట్ సీజన్ కెప్టెన్ చేశాడు. కానీ అజింక్య రహానే ఏజ్ రీత్యా చూసుకున్నా, అతని ఎబిలిటీ ఇన్ దిస్ ఫార్మాట్ తీసుకున్నా ఎప్పుడు క్వశ్చన్ మార్క్ ఉంటూనే ఉంటుంది. అండ్ దినేష్ కార్తిక్ నిష్క్రమణ తర్వాత కేకేఆర్ ఈ స్ట్రగులింగ్ విత్ దర్ కీపర్స్. సరైన కీపర్ దొరక్క ప్రతిసారి వాళ్ళు స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. ఒక్క సీజన్లో ఫిల్ సాల్ట్ బ్రహ్మాండంగా కీపింగ్ చేశాడు, అంత బాగా చేశాడు, అక్కడికి టైటిల్ గెలిచారు. కానీ ఆ తర్వాత ఫిల్ సాల్ట్ నిష్క్రమణ తర్వాత దే ఆర్ స్ట్రగ్లింగ్ లైక్ ఎనీథింగ్. ఫిల్ సాల్ట్ని వాళ్ళు వదులుకోకుండా ఉండాల్సింది. బట్ సమ్హౌ దే హ్యాడ్ టు లీవ్ ఫిల్ సాల్ట్. అది వాళ్ళకి కాస్ట్లీగా పరిణమించింది. సరైన కీపర్ దొరకని సిచ్యుయేషన్లో వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఒక ఇండియన్ కీపర్ కావాలి, కెప్టెన్ కావాలని వాళ్ళు కూడా చూస్తారు. అండ్ వై నాట్ ముంబై ఇండియన్స్ కూడా అదే పరిస్థితిలో ఉంటారు. ముంబై ఇండియన్స్కి ర్యాన్ రికల్టన్ ఉన్నాడు, కానీ రాబిన్ మించ్ మీద వాళ్ళు హోప్స్ పెట్టినారు. అతను పెద్దగా ఆశించే స్థాయిలో, అంటే తక్కువ ఛాన్సులు ఇచ్చారు, అతను పర్ఫామ్ చేయలేదు. సో దే లైక్ టు హ్యావ్ సంబడి లైక్ సంజు శాంసన్. ఫారిన్ కీపర్ అంటే అవైలబిలిటీ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫారిన్ కీపర్ విషయంలో ఎప్పుడు కూడా. ఫారిన్ కీపర్ కంటే దానివల్ల మీకు ఫారిన్ ప్లేయర్స్ విషయంలో రెస్ట్రిక్షన్ కూడా అవుతుంది. అలా కాకుండా ఇండియన్ కీపర్ ఉంటే ఏంటంటే మీరు ఫారిన్ ప్లేయర్స్ విషయంలో మీకు బోల్డంత ఫ్రీడమ్ ఉంటుంది. ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ వై నాట్ గుజరాత్ టైటన్స్కి జాస్ బట్లర్ లాంటి బ్రహ్మాండమైన కీపర్ బ్యాట్స్మెన్ ఉన్నాడు, నో డౌట్. అతను కూడా అవైలబిలిటీ ఇష్యూస్ ఉంటాయి కదా. ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఎప్పుడు ఆడతారో మనకు తెలియదు. సడన్గా ఇంగ్లాండ్ బోర్డు వాళ్ళని వెనక్కి పిలవడం అలాంటివి కూడా మనం చూస్తాం. సో ఇవన్నిటి నేపథ్యంలో ఐ థింక్ ఈవెన్ గుజరాత్ టైటన్స్ మైట్ ట్రై ఫర్ హిమ్. సో ఆక్షన్లోకి వెళ్తే విల్ గో ఫర్ ఏ వెరీ హై ప్రైస్. సో సంజు శాంసన్ ఆక్షన్లోకి వెళ్ళాలనుకున్నాడు ట్రేడింగ్ ద్వారా, అయితే ఆల్ క్యాష్ అంటే ప్లేయర్ ఎక్స్చేంజ్ ద్వారా ట్రేడింగో లేకపోతే ఆల్ క్యాష్ డీల్గా ట్రేడ్ చేసి అతను తీసుకుంటారా ఏంటో మనకు తెలియలేదు. కానీ అతను రిలీజ్ అవుతాడని అయితే మనకి వార్తలు వస్తాయి. గమ్మత్ ఏంటంటే నేను ఇందాక ఒక టీజర్ చూశాను.
అశ్విన్ పుట్టి స్టోరీస్ అని చేస్తారు కదా, దాంట్లో హీ వాజ్ ట్రైంగ్ టు ఇంటర్వ్యూ సంజు శాంసన్. దాంట్లో అశ్విన్ ఏమడిగాడంటే, ముందు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అడగడానికి, మెనీ క్వశ్చన్స్ టు ఆస్క్. మొదట నేను ఏం అడగదలుచుకున్నానంటే, బహుశా అశ్విన్ కేరళ వెళ్ళి సంజు శాంసన్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేశాడు. నేను ఇక్కడే ఉండిపోతాను కేరళలో, వై డోంట్ గో టు చెన్నై అంటే ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుతున్నాను. ఎక్స్చేంజ్ గురించి నువ్వు చెన్నై సూపర్ కింగ్స్కి వెళ్ళిపో, నేను రాజస్థాన్కి వెళ్ళిపోతాను అన్నట్టుగా మాట్లాడుతున్నాను. ఇంకొక వార్త కూడా ఏమొచ్చిందంటే, రాజస్థాన్కి ఆ ట్రేడింగ్ అయితే రాజస్థాన్కి అశ్విన్ క్యాప్టెన్ కూడా చేయొచ్చు అని చెప్పి ఒక వార్త వచ్చింది. అశ్విన్ క్యాప్టెన్ చేస్తారు వాళ్ళు. రియాన్ పరాగ్ని సంజు శాంసన్ లాస్ట్ సీజన్లో లేనప్పుడు రియాన్ పరాగ్ని క్యాప్టెన్ చేస్తారు, లేకపోతే జైస్వాల్ని చేస్తారు ఎక్స్ట్రా. అశ్విన్ ఈ సెప్టెంబర్ వస్తే అతనికి 39 ఏళ్ళు వస్తాయి, విల్ బి 39. సో ఈజ్ నాట్ గెటింగ్ యంగర్. బట్ ఏదో సంథింగ్ ఇస్ బ్రూయింగ్. మొత్తం మీద రాజస్థాన్లో, చెన్నైలో కొన్ని మార్పులు తప్పనిసరిగా కనిపిస్తున్నాయి. సంజు శాంసన్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ ఆర్ఆర్ అనేది మనకి క్రితం సీజన్లోనే క్లియర్గా కనిపిస్తుంది. క్రితం సీజన్లో గాయం వల్ల అతను 5-6 మ్యాచ్లు ఆడలేదు. ఆడని టైంలో అతను టీంతో ఉన్నా సరే, ఒక సూపర్ ఓవర్ సిచ్యుయేషన్లో టీం అందరూ కలిసి మాట్లాడుతున్నప్పుడు సంజు శాంసన్ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద డిస్కషన్. సో హ్యాస్ ఎ సీరియస్ ప్రాబ్లం విత్ కోచింగ్ స్టాఫ్తో ఉందా, లేకపోతే మేనేజ్మెంట్తో ఉందా మనకు తెలియదు. ఎందుకనో వాళ్ళకి ఆ టర్మ్స్ చెడిపోయినట్టుగా మనకి క్లియర్గా అర్థమైంది. సో సంజు బయటకు వస్తాడనేది మనకి చాలా స్పష్టంగా అనిపించింది. బట్ ఇప్పుడు అది రియాలిటీగా చాలా గట్టిగా మనకు వినిపిస్తున్నమాట. సంజు ఇస్ డెఫినెట్లీ ఈస్ కమింగ్ అవుట్. రాజస్థాన్ రాయల్స్కి చాలా బాగా పర్ఫామ్ చేశాడు, కానీ ఎందుకనో ఎక్కడో వాళ్ళకి మేనేజ్మెంట్కి లేకపోతే కోచింగ్ స్టాఫ్కి అది చెడిందో, రాహుల్ ద్రావిడ్తో చెడిందో మనకు తెలియనప్పుడు మనం దాని గురించి ఒక ఎడ్యుకేటెడ్ గెస్ట్ చేసే అవకాశం కూడా లేదు. కాబట్టి ఐఎమ్ లీవింగ్ ఇట్ ఎట్ దట్. అలాగే అశ్విన్ చెన్నైకి చాలా గ్యాప్ తర్వాత వచ్చాడు. చెన్నైలో సిఎస్కేకి ఆడడం ద్వారా అతను ఇండియన్ టీంలోకి అతనికి ఎంట్రీ దొరికింది. మళ్ళీ అతను ఈజ్ చెన్నై బాయ్, చెన్నైకి ఆడడం బాగానే ఉంటుంది. కానీ చెన్నైలో ఎందుకో అతని ప్లేస్ అంటే ఆ ఫ్రాంచైజీలో, బికాజ్ నూర్ అహ్మద్ వాళ్ళ లీడ్ స్పిన్నర్ అయ్యాడు, జడేజా బీయింగ్ అన్ ఆల్రౌండర్ ఈ ఫార్మాట్లో ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఉండగా అశ్విన్ ఒక థర్డ్ స్పిన్నర్గా ఉన్నాడు. అండ్ అతను ఆడిన మ్యాచ్లో 11 మ్యాచ్లో ఉన్నాడు, 7 వికెట్లు ఎక్కువ తీయలేదు, ఎకానమీ కూడా హైనే ఉంది. అండ్ కొన్ని మ్యాచ్ల్లో అయితే అతను తన 4 ఓవర్ స్పెల్ కూడా కంప్లీట్ చేయలేకపోయాడు. సో థర్డ్ స్పిన్నర్గా ఉండే కంటే కూడా ఎక్కడైతే వేరే దగ్గర అయితే తను లీడ్ స్పిన్నర్గా ఉంటాడు. కాబట్టి అశ్విన్ తనదాన్ని డెసిషన్ తీసుకుండొచ్చు టు మూవ్ అవుట్ ఆఫ్ సిఎస్కే. సో అశ్విన్ సిఎస్కే నుంచి బయటకు వస్తున్నాడు, సంజు శాంసన్ రాజస్థాన్ నుంచి బయటకు వస్తుంది. ఇదైతే కరెక్టే, కానీ ఇంకా మిగతా విషయాలు ఇంకా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కావాలి, మనకి టైం కూడా ఉంది. సో ఆక్షన్లోకి వెళ్తే మాత్రం డెఫినెట్గా సంజు విల్ గెట్ ఎ వెరీ గుడ్ ప్రైస్. దాంట్లో ఆ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. హీ విల్ బి ది స్టార్ ఫర్ ది మినీ ఆక్షన్ దిస్ టైం. అలా కాకుండా ఆక్షన్ లేకుండానే ఎవరైనా తీసుకునే ప్రయత్నం చేస్తారా ఏంటో అనేది చూడాలి. బట్ సంజు వుడ్ ప్రిఫర్ టు గో ఇన్ టు ద ఆక్షన్ అండ్ గెట్ ఎ వెరీ గుడ్ ప్రైస్. 20-25 crores ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. అశ్విన్ కూడా డిమాండ్ ఉంటుంది, కానీ అశ్విన్ బికాజ్ ఆఫ్ హిజ్ ఏజ్ అండ్ ఆల్ అండ్ ఆఫ్ స్పిన్నర్స్కి ఇప్పుడున్న పరిస్థితిలో అశ్విన్ విల్ డెఫినెట్లీ అంటే కొంతమందికి ఈవెన్ రాజస్థాన్కి సరైన స్పిన్నర్ లేడు, ఇండియన్ స్పిన్నర్ లేడు. సో వాళ్ళు హసరంగా, తీక్షణ లాంటి వాళ్ళతో ఇబ్బంది పడుతున్నారు. సో రాజస్థాన్ వుడ్ లైక్ టు హ్యావ్ ఏ ఇండియన్ స్పిన్నర్. సన్ రైజర్స్ కూడా ఇండియన్ స్పిన్నర్ కావాలి, అందులో తమిళ్ మేనేజ్మెంట్ అది. సో కొంతమంది డెఫినెట్గా అశ్విన్ కోసం ఎదురు చూస్తారు, అతను లాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్ కోసం చూస్తారు. సో ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరి మాటలు వినిపిస్తున్నాయి. ఇంకా కొన్ని విషయాలు వస్తాయి, అవి వచ్చినప్పుడు మరింత క్లారిటీ వచ్చినప్పుడు మళ్ళీ మనం మాట్లాడుతాం.